హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ టాపిక్ వచ్చేసి ఓవిలేషన్ ట్రాకింగ్ అంటే భార్యాభర్తలు ఏ డేట్స్లో కలిస్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే చాయిసెస్ అనేవి ఉంటుందో ఈ వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈ వీడియో అనేది ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి అయితే షేర్ చేయండి. ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్. ఇది 28 డేస్ సర్కిల్ ఉన్న వాళ్ళకి 28 డేస్ ఖచ్చితంగా నాకు రెగ్యులర్గా 28 డేస్కే నాకు పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనే వాళ్ళకే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. కేర్ఫుల్గా అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ డే అంటే ఫస్ట్ డేట్కి మీకు పీరియడ్ అనేది స్టార్ట్ అయిందనుకోండి, ఆ డే నుంచి స్టార్ట్ చేస్తే 11 డేస్, 11th డే నుండి 11th డే, 12th డే, 13th, 14th ఈ 4 డేస్లో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ 4 డేస్లో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. నేను ముందు వీడియో చేశాను చూడండి ఫ్రెండ్స్. 24 అవర్స్ మాత్రమే ఉంటుంది ఎగ్. అది ఈ డేస్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. ఈ 4 డేస్ మాత్రం భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 90% ఖచ్చితంగా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు వీలైతే మధ్యాహ్నం కూడా కలవడానికి ట్రై చేయండి. ఈ డేస్ అయితే ఓవిలేషన్ డేస్. ఫస్ట్ డేట్కి మీకు పీరియడ్ స్టార్ట్ అయితే 11th డే నుంచి 14th డే వరకు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ మధ్యలో మీ భార్యాభర్తలు కనుక కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ప్రెగ్నెన్సీ రావాలి, మాకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ ఫ్రూట్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎగ్స్, మిల్క్ ఇవి అయితే ఖచ్చితంగా తీసుకోండి. గుడ్లు, పాలు, ఆకుకూరలు, మార్నింగ్ ఖర్జూరా, బాదం అనేది కంపల్సరీ తీసుకోండి. ఇవి తీసుకోవడం వల్ల ఎగ్గుకి, స్పర్మ్కి హెల్ప్ చేస్తాయి. ఈ ఫ్రూట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి, ఓకేనా. ఈ డేస్లో అయితే ఓవిలేషన్ అనేది అవుతుంది, ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ 4 డేస్లో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. భార్యాభర్తలు అనేవి కలవాలి. ఈ 28 డేస్లోనే సైకిల్ ఉన్న వాళ్ళే ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. 30 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళు దీని తర్వాతకి కంటిన్యూ చేస్తాను చూడండి. ఇప్పుడు వేరే వీడియో చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ టాపిక్ వచ్చేసి ప్రెగ్నెన్సీ ట్రాకింగ్ అంటే ఓవిలేషన్ ట్రాకింగ్ వీడియో చేస్తున్నాను. ఓవిలేషన్ ట్రాకింగ్ వీడియో అనేది ఇది 30 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి, 28 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ నేను చేశాను. అలాగే ఇది 30 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి అయితే ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. 4th డే అంటే 4th డేట్ నుండి మీకు పీరియడ్ అనేది స్టార్ట్ అయింది అంటే 14th డే నుంచి 14, 15, 16, 17 ఈ 4 డేస్లలో మీకు ఓవిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఎగ్ అనేది 24 అవర్స్ మాత్రమే ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఈ 4 డేస్లో మీ భార్యాభర్తలు కనుక కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే చాయిసెస్ అయితే హైలో ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, అర్థం చేసుకోండి. 30 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకే ఇది యూజ్ అవుతుంది. 4th డేట్ నుంచి మీకు పీరియడ్ స్టార్ట్ అయింది అంటే మొత్తం కౌంట్ చేయండి, అంటే వచ్చిన డేట్ నుంచి కౌంట్ చేయండి ఫ్రెండ్స్. 14th డే, 15, 16, 17 ఈ 4 డేస్లో మాత్రం మీకు ఎగ్ అనేది ఉంటుంది. అది 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఈ డేస్లో మీరు గనక భార్యాభర్తలు కనుక కలిస్తే ఖచ్చితంగా 100% ప్రెగ్నెన్సీ వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే అమ్మ కళని ఎవరు నిజం చేసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. దీని ద్వారా మీకు ఏమైనా గుడ్ న్యూస్ వచ్చినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే తప్పకుండా చేయండి. ఇది ఫ్రెండ్స్ 30 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకైతే ఇది చెప్తున్నాను,
ఒకవేళ మాకు పీసీఓడి ఉంది 2 మంత్స్కి వస్తుంది 3 మంత్స్కి వస్తుంది అన్న వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్లో చూపించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నీటి బుడగలు ఉంటే అవి పెరిగి పెద్దవి అవుతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. పీసీఓడి ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్స్ అనేవి వాడండి, మర్చిపోకండి. ఇంకా ఎన్నో వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మరెన్నో వీడియోస్ మీకోసం చేస్తాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, 28 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి 30 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి చూపించాను. అలాగే ఫ్రూట్స్ ఏమేమి తీసుకోవాలి అంటే యాపిల్స్ తీసుకోండి, అలా తీసుకోండి. ఇద్దరు కలిసి కూడా ఫ్రూట్స్, ఎగ్స్, మిల్క్ అంటే గుడ్లు, పాలు ఇవి అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఎగ్ క్వాలిటీ పెంచడానికి ఎంతో హెల్ప్ అయితే అవుతుంది. అలాగే స్పర్మ్ క్వాలిటీ పెంచడానికి కూడా హెల్ప్ అవుతుంది. హెల్తీగా తీసుకోండి. ఏమైనా వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటే కూడా వెయిట్ లాస్ అవుతేనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. అలాగే ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మంత్లీ రాని వాళ్ళకైతే ప్రెగ్నెన్సీ నిలవడం కష్టం ఫ్రెండ్స్. పీసీఓడి ఉన్న వాళ్ళకి, నీటి బుడగలు ఉన్న వాళ్ళకి ఇలా ప్రెగ్నెన్సీ నిలవడం చాలా కష్టం. వీళ్ళు అయితే కంపల్సరీ డాక్టర్కి అయితే చూపించుకొని ప్రెగ్నెన్సీ అనేది ట్రై చేయండి. నాకు కూడా ఫ్రెండ్స్, నాకు పీసీఓడి అనేది ఉంది. నాకు పీసీఓడి ఉంది, నీటి బుడగలు ఉన్నాయి. నేను మెడిసిన్స్ వాడాకే నాకు ప్రెగ్నెన్సీ అనేది అందింది. ఓకేనా, ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. మీకు ఎంత అయితే యూస్ఫుల్ అవుతుందో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. పీసీఓడి ఉన్న వాళ్ళకైతే గైనకాలజిస్ట్ని కలవమని చెప్పండి. నెగ్లెక్ట్ అయితే అస్సలు చేయొద్దు. నాలాగా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చాలా ప్రమాదం అయింది ఫ్రెండ్స్. ఆపరేషన్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.